మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల ఇవాళ రేపు పంపిణీ చేయనున్నారు. చేప మందు పంపిణీ కార్యక్రమం ఇవాళ రేపు జరగనుంది. ఈ చేప మందు ప్రసాదం కోసం కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వస్తుంటారు. అయితే బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు అస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులున్న వారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈసారి కూడా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేప మందు కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గారు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ మంజునాథ్ భండారి గారు, పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మెట్టు సాయి గారు, బత్తిని కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు. రాష్ట్ర ప్రజలకి మృగశిర మెరుగం శుభాకాంక్షలు. చేప మందు నేను 1995 నుంచి చేసుకుంటా ఉన్నాను. 95 నుంచి క్రమం తప్పకుండా, అంటే కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం చేప మందు వేసుకుంటా ఉన్నాను. చాలా మార్లు ఢిల్లీ నుంచి కూడా వచ్చి చేప మందు వేసుకోవడం జరిగింది. అదృష్టానికి నేను 98లో ఆ ఇంటి అల్లున్నాను. బత్తిని కుటుంబం నా శ్రీమతి నాయనమ్మ గాళ్ళ కుటుంబం అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మృగశిర కార్తెలో చేప మందు వేసుకుంటా ఉన్నాను. చాలా మంది శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఎన్నో రకాలుగా చేప మందుపై ప్రచారం చేసినా వాస్తవాల్లోకి వెళితే ఇది బ్రహ్మాండమైన ఔషధం. నేనే దీనికి ఉదాహరణ. 96కు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి నాకు. ఎప్పుడైతే నేను చేప మందు వేసుకోవడం మొదలుపెట్టినానో ఈనాటి వరకు చిన్న సమస్య లేకుండా ముందుకు నడుస్తూ ఉంది. పూర్వీకులు కనిపెట్టినటువంటి నేచురల్ ఔషధాలతో కూడుకున్నటువంటి చేప మందు ఈ దేశానికి కాదు, యావత్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి రోగస్తులకి ఉపశమనం కలుగజేస్తా ఉంది. నేను చాలా సందర్భాలు చూశాను. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ మందును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరం కూడా ఇక్కడికి అన్ని సౌకర్యాలు కలగజేయాలని ప్రభుత్వ పరంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఎవరు ఏం ప్రచారం చేసినా ఈ మందుకు ప్రాముఖ్యత ఉంది. ఈ మందులో ఔషధాలున్నాయి. విశ్వాసంతో కూడినటువంటి ఈ మందు, విశ్వాసమే కాదు, వనమూలికలు తయారయ్యే ఈ మందు చాలా వరకు మన ట్రీట్మెంట్ నయం చేస్తుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దాదాపు 170 ఏళ్లుగా ఈ కుటుంబం ఈ మందు ప్రసాదం చేస్తా ఉంది. ఇదొక భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావిస్తున్నటువంటి ఎంతో మంది పేషెంట్స్ దీనివల్ల ఉపశమనం పొందుతా ఉన్నారు. ఈ కార్యక్రమం ముందుకు సాగాలి. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు మీకు కలగజేస్తాం. 177 ఏళ్లుగా సేవ చేస్తున్న కుటుంబీకుల్లో ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మిత్రులు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా వచ్చే సంవత్సరానికి మా ప్రయత్నం ఉంటుంది. మీరు ఎన్నేళ్లుగా ఏమీ ఆశించకుండా నిజాయితీగా, నిస్వార్థంగా సేవ చేస్తా ఉన్నారు. బత్తిని కుటుంబ సభ్యులకి నా సంపూర్ణమైన శుభాకాంక్షలు. ఈ ప్రసాద కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగాలి. ఇది యావత్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందాలని కోరుకున్న వ్యక్తులు నేను మొదటివాడిగా ఉంటాననే మాట చెప్తూ ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు సౌకర్యాలు కలజేసినందుకు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి
బత్తిని కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు, అభినందనలు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఈరోజు వస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది చేప ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళందరికీ పిట్టి విశాల్ సంస్థ తరఫున అనేకమైన సామాజిక కార్యక్రమాలు, అన్నదానం కూడా నిన్నటి నుంచి ప్రారంభించినారు. వారికి కూడా అభినందనలు. ఎంతమంది వచ్చినా హైజీనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కూడా కలుగజేస్తా ఉన్నారు. త్రాగునీరు తదితర సమస్యలతో పాటుగా ప్రభుత్వం తరఫున ఎమర్జెన్సీ టీమ్స్, పోలీసు, ఇతరత్ర అనేక అంశాలు కలుగజేస్తా ఉన్నారు. కాబట్టి వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. బత్తిని సోదర కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు. ఇక్కడ కార్పొరేటర్ మా జైస్వాల్ గారు మర్చిపోయాను. 35 ఏళ్లుగా ఇవాళ బీజేపీలో కార్పొరేటర్ అయినా 35 ఏళ్ల స్నేహం, బంధం రాకేష్ జైస్వాల్ గారి నియోజకవర్గంలో ఉంది. వారికి కూడా అభినందనలు. చాలా ధన్యవాదాలన్న. గౌరవ పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, బత్తిని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల ఇవాళ రేపు పంపిణీ చేయనున్నారు. చేప మందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు రేపు జరుగుతుంది. ఈ చేప మందు ప్రసాదం కోసం కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వచ్చారు. అయితే బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు అస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులున్న వారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. ఈసారి కూడా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేప మందు కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.